ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు చందూరు సత్యనారాయణ గారు ఈరోజు ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. పాస్వాన్ గారు ఉండగా పాస్వాన్ గారి టైంలో ఎన్నో ఇక్కడ దళితుల మీద ఎన్నో అభివృద్ధాలు జరుగుతాయి. ప్రతి ఇష్యూలో కూడా వచ్చి ఆయన అండగా నిలబడి అంటే ప్రతి బిగినింగ్ ఆయన దళిత పక్షపాతి, పేదల పక్షపాతి, మైనారిటీ పక్షపాతి. ఆయన ఎక్కడ ఏ సమస్య ఇచ్చినా ఆయన విహారం అని అనుకోలే. భారతదేశంతో నాదనుకున్నాడు. భారతదేశం అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచాడు. ఆయన అడుగుజాడల్లో, అంబేద్కర్ అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేసుకుంటూ బలోపేతం చేసే కార్యక్రమం జరుగుతుంది. యువకుడు ఉత్సాహవంతుడైన విజయ్ కుమార్ అడ్వకేటు నేను వినున్నాను. ఆయన ద్వారా ఆయన తర్వాత మన చింతాయంత్ర గారు మా పార్టీ లీడర్లు పరిచయం చేశారు. తర్వాత చాలా కాలం నాతోటి ఆయన పరిచయంగా ఉన్నాడు. ఆయన ప్రతి కాల్సార్లు కలిసినాక ఆయనకున్న ప్రజాసేవ కాంక్షను గుర్తించి ఆయన జిల్లా అధ్యక్షుడికి ఎందుకు ఉండకూడదని అడిగాను నేనే. లిటరసీలో మనం 63% ఉన్నాం. పల్నాడు ప్రాంతం అంతా కూడా దుర్భిక్షమైనది. కిడ్నీలు అమ్ముకునే చరిత్ర ఉన్న పల్నాడు ప్రాంతం మంది. దండకింతలైన గ్రామాల్లో మీ అందరూ తెలిసేవాడు, మీడియా మూలంగా అందరూ వినే ఉంటారు. ఎంతోమంది కిడ్నీలు అమ్ముకొని వాళ్ళ కుటుంబాలని పోషించుకున్న పరిస్థితులు పల్నాడులో ఉన్నాయి. పల్నాడు ఎంతో వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని వెనుకబడ్డ జిల్లాగా ప్రకటించాలి. ఈ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో ప్రత్యేకంగా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలి, ఉద్యోగ కల్పన జరగాలి. మా ఎంతప్పటికీ అమరావతి సరౌండింగ్, లేదంటే వైజాగ్, లేదంటే తిరుపతి, శ్రీ సిటీ రాబోయే రోజుల్లో చిరాగ్ పాస్వాన్ గారిని పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి గురించి ఒకసారి ఆయనకి మొత్తం కూడా మేము ఒక నమూనా ఆయనకి సమర్పించి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపించే మార్గం మేము చూస్తున్నాం. పల్నాడు ప్రాంతానికి చిరాగ్ పాస్వాన్ గారిని కూడా ఒకసారి నేను తెలుసుకొస్తాను పర్యటనకి. లోక్ జనశక్తి పార్టీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదేవిధంగా అగ్రవర్ణాల పేదలకు రాజ్యాధిక దిశగా పయనించడం కోసం నాయకులు కానీ పార్టీ కానీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు చందూరు సత్యనారాయణ గారు నాకు అవకాశం కల్పించి ఈ పల్నాడు జిల్లాలో అభివృద్ధి కోసం, పల్నాడు జిల్లాలో సమస్యల మీద పోరాటం కోసం, అలాగే పల్నాడు జిల్లాలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధి కోసం దళితుల్ని, బహుజనుల్ని ఆ దిశగా పయనించేలాగా పనిచేయడం కోసం నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రామదాస్ పాస్వాన్ గారితో మైనార్టీగా నేను ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే బీహార్లో ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కాదు అని చెప్పి ఒక మైనార్టీని ముఖ్యమంత్రి చేస్తే నేను తప్పుకుంటాను, నాకొద్దు మైనార్టీకి ఇవ్వడానికి పోరాటం వ్యక్తి రామదాస్ పాస్వాన్. అలాగే బీహార్లో కూడా మైనార్టీలు ఎప్పుడు రామదాస్ పాస్వాన్ కుటుంబానికి వెన్నుదన్ను ఉన్నారు. అలాగే ఆయన కూడా ఎస్సీల కోసం ఎంత పోరాడాడో, వెనుకబడిన అన్ని వర్గాల కోసం పోరాటాన్ని వచ్చాడు. అలాగే ఇప్పుడు ఇతని కుమారుడు చిరాగ్ పాస్వాన్ కూడా అదే అడుగుజాడలో రావడం మాకు సంతోషం. ఆయన అడుగుజాడలోని చిరాగ్ పాస్వాన్ గారి అడుగుజాడలోని మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సత్యనారాయణ గారు అన్నదండలతో ముందుకు వెళ్తున్నాం. ఇదే నేపథ్యంలో విజయ్ కుమార్ గారు కూడా మాతో కలవటం, ఆయన కూడా మా భావాలే కలిగి ఉన్నారని మేము అర్థం చేసుకొని పల్నాడులో పార్టీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వడం